సో మొత్తం మీద తనజైతే హౌస్ కెప్టెన్ అయిపోయింది. దట్ టు ఇద్దరు స్ట్రాంగ్ కంట్రీస్ మధ్యలో గెలిచి. సో ఇది సూపర్ అనిపించింది. సో ఏంటిది ఏంటని పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ తను మహారాణి అయింది. మహారాణి అయిన వెంటనే ఇమాన్యుల్ తెచ్చి హౌస్ మేట్స్కి పరిచయం చేస్తున్నాడు. అది ఇది ఇదని. సో అప్పుడు మన తనుజ నేను గెలిచిన సందర్భంగా మీకు ఏం కావాలని అడిగినప్పుడు ఇమాన్యుల్ ఫన్నీగా అక్కడ ఒక హగ్ అన్న వెంటనే రీతి చౌదరి అంటది, కమాండర్ కళ్యాణ్ వెంటనే ఆ కోరిక తీర్చండి అని. సరే కళ్యాణ్ వస్తాడు కదా, ఇమాన్యుల్ గట్టిగా హగ్ చేసుకుంటాడు. అప్పుడు ఇమాన్యుల్ అంటే అరే నువ్వు గెలిచుంటే నేను నిజంగా నీకు హగ్ ఇస్తుండేరా అని ఇక్కడ కొరుకుతాడు. ఫన్నీగా అక్కడ అందరు నవ్వుతారు అది. సో ఇది అయిపోతుంది. తర్వాత వెనక వెంటనే మన రాజు ఉన్నాడు, మహారాజు నిఖిల్ అడుగుతాడు, దివ్య కమాండర్ దివ్య కావాలంటే నువ్వు కూడా ఇవ్వచ్చు అంటే, ఓ నేను కూడా ఇవ్వాలా, మహారాజు గారు ఆజ్ఞ కదా అని హగ్ ఇవ్వడానికి పోతే అక్కడ ఫన్నీగా ఇమాన్యుల్ కింద పడి వద్దు అన్న సెన్స్లో భలే అనిపించింది. అక్కడ ఫన్ కింద పడి వద్దు అన్న సెన్స్లో అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది అక్కడ కొద్దిగా ఫన్. ఇది అయిపోయిన తర్వాత వెనక సరి వాళ్ళందరూ కలిసి గార్డెన్ ఏరియాకి వస్తారు. గార్డెన్ ఏరియాకి వస్తే వాళ్ళ సెటప్స్ ఉంటాయి మొత్తం. అక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇది కెప్టెన్సీ టాస్క్, మొత్తం కెప్టెన్సీ టాస్క్ ఉండబోతుందని. సో వాళ్ళు ముందే మేబీ ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ ఉంటే ఎట్లా అని ముందే ఒక్కొక్కరిని అప్పీల్ చేసుకుంటారు. సపోర్టింగ్ టాస్క్ ఉంటే నాకు సపోర్ట్ చేయండి. సో అప్పుడు తనుజ సుమన్ శెట్టిని గారిని అడుగుతుంది, సుమన్ అన్న అంటే అప్పుడు సుమన్ అన్న 100% అని అంటాడు. సో ఆల్రెడీ సుమన్ శెట్టి సపోర్ట్ ఖచ్చితంగా తనుజకు ఉంటుంది, అక్కడ ఫిక్స్ అయిపోయింది. గౌరవ్ అడిగిన తర్వాత గౌరవ్ ఆల్రెడీ ఎందుకంటే నిఖిల్కి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నిఖిల్కి సపోర్ట్ చేసే సెన్స్లో తను ఏం చెప్పాడు అక్కడికి. అయిపోయిన తర్వాత రీతు చౌదరి మన ఇమ్మల్ని అడుగుతుంది, అరే తనుజకి ఎలాగో ఓట్స్తున్నాయిరా, నాకు ఇమ్యూనిటీ కావాలి, నాకు ఎంత ఇష్టం ఎంత అవసరమో తెలుసు కదా, నాకు సపోర్ట్ చేయరా అంటుంది. సో నేను ఇక్కడ ఒక పాయింట్ ఏమంటా అంటే, రీతు చౌదరి మహారాణిగా ఉన్నప్పుడు అంటే ఈ వీక్ మొత్తం మహారాణి ఉండే, తను మహారాణిగా ఉన్నప్పుడు తను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసింది. అంటే అప్పుడు మహారాణి ఎట్లా మాట్లాడతారు, ప్రజా ఇమాన్యుల్ అండ్ ప్రజా గౌరవ్, ప్రజా నిఖిల్ ఇట్లా ఏ రకంగా మాట్లాడతారో ఆ సెన్స్ని ఆమె సూపర్గా క్యారీ చేసింది. అప్పుడు ఆ మహారాణులు మహారాజులు ఎట్లా మాట్లాడతారో ఆ పాత్రని ఎక్సలెంట్ క్యారీ చేసింది తను. సో యాజ్ ఎ మహారాణిగా తనకు గుడ్ పర్ఫార్మెన్స్. కానీ తనకు టాస్క్ ఆడే ఛాన్స్ వచ్చింది 2-3 సార్లు. సో దాన్ని రిజెక్ట్ చేయకుండా ఒక టాస్క్ ఆడి ఉంటే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరిగేదేమో. మేబీ టాస్క్ ఆడి ఓడినా పర్లేదు, కానీ టాస్క్ ఆడి ఓడినా కానీ ఇక్కడ తను చేసిన మాటకు అక్కడ తను ఆడే ఆటకు సింక్ అయ్యి వేరే లెవెల్ ఎలివేషన్ నచ్చుతుండే. ఇక తను అప్పీల్ చేయకుండా ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరిగేది, ఓట్స్ వచ్చేదేమో అని నేను అనుకున్నాను. ఒక టాస్క్ ఆడి ఓడినా పర్లేదని టాస్క్ ఆడితే, కానీ తను రిజెక్ట్ చేసింది. మనకి ఎందుకు రిస్క్ అని రిజెక్ట్ చేసింది. తనకు స్ట్రెంత్ ఉన్నా తను ఆడలేదు, ఇది కొద్దిగా తనకు మైనసే. సో తర్వాత తను ఇమాన్యుల్ని అప్పీల్ చేసుకుంటుంది. తర్వాత మన బర్ని గారిని అప్పీల్ చేస్తుంది. ఎవరు, మన తనుజ. సో ఇదంతా అయిపోతుంది. నిఖిలేమో మళ్ళీ దివ్యని అడిగితే దివ్య ఆల్రెడీ అప్పటికి నన్ను తను చూజ్ చేసుకున్నా కానీ తను నామినేషన్ చేయలేదు నన్ను అనే సెన్స్లో నేను మొత్తం తనుజకు సపోర్ట్ చేశాను సెన్స్లో. మళ్ళీ ఎవరు దివ్యానికి మన నిఖిల్కి చెప్పేస్తుంది. సో అప్పుడు నిఖిల్ అంటాడు, సో సెకండ్ ఆప్షన్గా నన్ను ఓకే అంటే ఆ సెకండ్ ఆప్షన్కి ఓకే అంటే సార్. తర్వాత తనకి వాళ్ళందరూ కలిసి గార్డెన్ ఏరియాకి వచ్చేస్తారు. గార్డెన్ ఏరియాకి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోతుంది ఇది కెప్టెన్సీ టాస్క్ కండక్ట్ అని. సో అక్కడ బిగ్ బాస్ ఏమంటారంటే వాళ్ళ ఫొటోస్ ఎదురుగా నిలబడి వాళ్ళ క్రౌన్స్ ఏదైతే ఉంటాయో ఆ క్రౌన్ని వాళ్ళ దగ్గర ఉన్న స్వాడ్తోని ఇట్లా హోల్డ్ చేసి పట్టించాలి. సో ఎక్కువసేపు ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్నర్ ఇది. సో ఇది టాస్క్ మొత్తం మీద. సో సంచాలకంగా సుమన్ శెట్టి గారు వ్యవహరిస్తారు. సో సుమన్ శెట్టి గారు ఏం చేస్తారంటే హౌస్లో నుంచి ఒకరు చూజ్ చేసుకోవాలి. సో వాళ్ళ పని ఏంటిదంటే అక్కడ ఉన్న యాపిల్ వెయిట్ని ఆ ముగ్గురు ఎవరికొకరు హ్యాంగ్ చేయాలి. సో ఆయన సంజనాన్ని చూజ్ చేసుకుంటాడు. సంజన అనుకుంటుందేమో కేంద్ర తలనొప్పి అనుకుంటుందేమో, ఆలోచించి లాస్ట్కి ఏం చేస్తుందంటే నిఖిల్కి హ్యాంగ్ చేస్తుంది. నిఖిల్కి హ్యాంగ్ చేసిన కొంచెంసేపటికే మళ్ళీ రీతు చౌదరి ఉంటుందా, రీతు చౌదరి స్వాట్ అంటే ఆ క్రౌడ్ మొత్తం జారిపోతుంది. ఎందుకంటే అప్పటికే ఆ కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది. మనకు చూడడానికి సింపుల్గా అనిపించిన, నేను చూసిన ప్రకారం ఏంటంటే వాళ్ళు ముగ్గురు వితౌట్ వెయిట్తో ఇట్లా పట్టుకొని హోల్డ్ చేసిన వాళ్ళ చేతిలో అంత కొంత షేక్ అయినాయి. అంటే అప్రోక్స్ అది కొద్దిగా ఎంతో కొంత వెయిట్ ఉండేది. సో సంచాలకంగా సుమన్ శెట్టి గారు హౌస్ నుంచి ఫస్ట్ అయితే ఒకరిని చూజ్ చేసుకోవాలి. సో తను ఏం చేస్తాడు, సంజనాన్ని చూజ్ చేసుకుంటాడు. సో సంజన పని ఏంటిదంటే ఆ యాపిల్ వెయిట్ ఏదైతే ఉందో ఆ యాపిల్ వెయిట్ని ముగ్గుట్లో ఎవరో ఒకరికి హ్యాంగ్ చేయాలి. సో సంజన ఫస్ట్ అప్పుడే అనుకుంటుంది, ఇది ఎక్కడ తన నొప్పిరా, ఇప్పుడు ఎవరికి హ్యాంగ్ చేస్తే ఎవరేం ఫీల్ అవుతారు అని సెన్స్లో ఆలోచించి నిఖిల్కి వేసేస్తుంది ఆ వెయిట్ని. నిఖిల్కి వేసిన వెంటనే నిఖిల్కి వేసిన కొంచెం సేపటికి మన రితు చౌదరి ఉంటుందా తన క్రౌండ్ కింద పడిపోతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందంటే ఆ టాస్క్ మరీ అంత ఈజీ కాదేమో. ఎందుకు చెప్పాలా, వితౌట్ ఏం వెయిట్ లేకుండా వాళ్ళ మన స్పాడ్ని ఇట్లా హోల్డ్ చేస్తారా అప్పుడే ఆల్మోస్ట్ వాళ్ళ హ్యాండ్స్ కొద్దిగా షేక్ అని. అంటే ఆ టాస్క్ మరీ అంత ఈజీ ఉండదు, కొద్దిగా అంత కొంత అది వెయిట్ ఉండొచ్చు. సో ఇది అయిపోయిందా, కొంచెం సేపటికి ఆల్రెడీ నిఖిల్కు ఆ బరువుకు నార్మల్గానే షేక్ అయింది. తర్వాత యాపిల్ బరువు యాడ్ అయ్యేసరికి తన హ్యాండ్ వంగి పడిపోయింది. సో అక్కడ హౌస్ మేట్స్ అందరూ క్లియర్గా చెప్తారు, అంటే ఇద్దరు పడిపోయింది కదా తనజ నువ్వు విన్ అయినా చెప్పినప్పటికీ
తనుజ అస్సలు వదలదు. ఎందుకంటే ఒకవేళ బిగ్ బాస్ చెప్పంది లేక సంచలకి చెప్పంది వదిలేస్తే మళ్ళీ అది ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందో, తను ఏమనుకుంటుందని అంతమంది హౌస్ మేట్స్ అందరూ చెప్పినా కూడా తను కొంచెం సేపు అట్లనే హోల్డ్ చేసి ఉంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు తనకి ఎంత కసి ఉన్నది దాని మీద అని. సో మొత్తం మీద తన హౌస్ మేట్ చెప్పిన వాడికి భరణి గారు ఉరికేస్తాడు వెంటనే. భరణి గారికి మరియు తనుజకి మధ్య కన్వర్సేషన్ జరుగుతుంది. అదైన తర్వాత వెంటనే మన బిగ్ బాస్ ఉన్నాడు, తనుజ మీ సింహాసనాన్ని ధరించండి అన్న వెంటనే మన ఇమ్మాన్యుల్ ఉన్నాడు కదా, ఇమ్మాన్యుల్ చేత మీద తనకు పట్టాభిషేకం జరిగిపోతుంది. పట్టాభిషేకం జరిగిపోయిన వాళ్ళకి అప్పుడు తనజ అంటది, అమ్మయ్యా ఐ డిడ్ ఇట్, ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటా అని అంటది. అప్పుడు తనకు అప్పుడు భరణి గారు అంటారు, ఏమంటారంటే హౌస్లో ఎవరైనా నేను టెన్షన్ పడా, కానీ నువ్వు వాడితే మాత్రం టెన్షన్ పడతా, అందుకే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసిన వెంటనే అంటాడు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే తనజ పట్ల ఆయన కొద్దిగా కేర్ తీసుకుంటాడు. ఫ్రెండ్షిప్ ఆయన ఎట్లా అంటే రిలేషన్షిప్కి కొద్దిగా వాల్యూ ఇస్తారు భరణి గారు. ఇది నిజం. బయట కూడా మేబీ ఆయన అంతేనేమో, హౌస్లో కూడా అంతే. సో రిలేషన్షిప్ ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి ఆ మాట అన్నాడు తను. దానికి తనజ ఒక మాట అంటది, నేను బిగ్ బాస్కి వచ్చేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒకటే అన్నారు, నువ్వు బిగ్ బాస్కి వెళ్తున్నావు కాకపోతే 2-3 వీక్లో ఇంటికి వచ్చేస్తావు అని. ఈ మాట ఎందుకని ఉంటారంటే తనజ కొద్దిగా కోపం ఎక్కువ, ఏది ఉన్నా మనసులో దాచుకోదు, ముఖం మీద అంటది, ప్లస్ తొందర బర్స్ట్ అయిపోతుంది. సో ఈ సెన్స్లో నువ్వు తొందరగా నచ్చేస్తావని వాళ్ళ ఇంట్లో అన్నారన్నమాట. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ ఉంది కదా, మా ఇంట్లో వాళ్ళకి వస్తే చెప్తా, మీరేమన్నారు 2-3 వీక్లో వచ్చేస్తాను అన్నారు కదా, ఇప్పుడు నేను కెప్టెన్ ఆఫ్ ది హౌస్ అని సగర్వంగా చెప్పుకుంటాని చెప్తుంది. సో ఇది బాగా అనిపిస్తుంది మొత్తం మీద. ఇది ఇక్కడికి అయిపోయిన తర్వాత ఇక్కడ గౌరవ్ పాట ఉంటుంది. ఇక్కడ గౌరవ్ కెమెరా ముందు వచ్చి, ఏంటి ఇది భరణి గారు సపోర్ట్ అని అంట, సపోర్ట్ చేసింది నేను, ఆయన డిమన్ పవన్ దివ్య కదా సపోర్ట్ చేసింది అని అంటాడు. సో ఇది నిజం. ఖచ్చితంగా డిమన్ పవన్కి దివ్యకే సపోర్ట్ చేసినంతకు ముందు భరణి గారు. సో ఇది గౌరవ్ చెప్పింది నిజమైనప్పటికీ ప్రతిసారి ఈయన భరణి గారి విషయాన్ని చెప్తాడు. సో ఇది మల్టిపుల్ చెప్పేసరికి మనకు చిరాకు అనిపించినా అని చెప్పేది మాత్రం నిజమే. మళ్ళీ అంటాడు, అసలు నేను మన నిఖిల్కు నేను సంజన కదా క్లోజ్, సంజన ఇట్లా చేస్తాను కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఒకవేళ బరువుని తనుజకు పెట్టుంటే తనుజ ఓడిపోయి నిఖిల్ ఈజీగా విన్ అయ్యేవాడు కదా, ఇది అన్ఫేర్, సంజన అండ్ బర్ని ఫేక్ అని వచ్చి కెమెరా ముందు అంటాడు. సో ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది, నిఖిల్ చెప్పింది ఏమో కానీ దీపం చేస్తే సంజన ఏమనుకున్నదంటే నాకు తెలిసి నేను చెప్తా. సో సంజన యాపిల్ బరువు తెచ్చింది. సంజన యాపిల్ బరువు తెచ్చిన వాళ్ళకి అక్కడ రీతు చౌదరి, నిఖిల్ ప్లస్ తనుజ ఉన్నారు కదా. సో నిఖిల్కి స్ట్రాంగ్ ఉంటాడు కంపేర్ టు బోత్. అంటే తనుజ కన్నా రీతు చౌదరి కన్నా నిఖిల్ స్ట్రాంగ్ ఉంటాడు. అంటే స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ చిన్న 100 grams యాపిల్ని హోల్డ్ చేయడా అనే సెన్స్లో తను చెప్పింది. తను అసలు ఒక ఫ్రెండా అదని కాకుండా న్యూట్రల్గా ఆలోచించి తన 100% తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఎందుకంటే 25-30 kgs డంబిల్ని అవలీలుగా ఎత్తి పడేస్తారు నాకు తెలిసి నిఖిల్ జిమ్లో. సో ఆఫ్టర్లో ఒక 100 grams హోల్డ్ చేయగలుగుతాడని సెన్స్లో తను తెచ్చి నిఖిల్కి హ్యాంగ్ చేసింది. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ అబ్సల్యూట్లీ కరెక్టే. ఎందుకంటే పర్సనాలిటీ ఎట్లున్నది, కొద్దిగా బాడీ బిల్డింగ్, కొద్దిగా డిస్టెంట్ కండబలం ఎక్కువ ఉంది కదా. సో అంత కండబలం ఉన్న ఆయన ఆఫ్టర్లో ఒక యాపిల్ని హోల్డ్ చేయగలుగుతాడని సెన్స్లో పెట్టింది. కరెక్ట్. తను చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను 100% కరెక్టే. దాని మనం తను తప్పట్లేదు. సో భరణి గారికి అండ్ నిఖిల్కు మధ్య కన్వర్సేషన్ జరుగుతుంది. అప్పుడు భరణి గారు అడుగుతుంది, ఫీల్ అవుతున్నావు అంటే, ఈ హౌస్ మొత్తం మీద నేను గౌరవ్ అండ్ సంజయ్కే క్లోజు, అలాంటి తను ఇలా చేస్తానని అనుకోలేదు అని అంటాడు. సో థ్యాంక్స్ టు సుమన్ అన్న, ఈజ్ ఓపెన్ మై ఐస్ అంటాడు. సో ఇక్కడ తిను బాధపడడంలో తప్పులేదు. ఎందుకంటే సంజన గారు అక్కడ నిఖిల్కి బాగా క్లోజ్. సో అంత క్లోజ్ పర్సన్ ఇట్లా చేస్తారని ఎవరికి ఊహించుకోరు. అంత దట్టు ఆమె ఫ్రెండ్, అంత బెస్ట్ ఫ్రెండ్, ఆమె ఇట్లా చేస్తాయని అసలు కనీసం ఆయన ఊహించుకుంటుండలేదు. సో తను బాధపడడంలో తప్పులేదు. కానీ ఇక్కడ సంజన పాయింట్ ఆఫ్ ఇంకా కరెక్టే. ఎందుకంటే కంపేర్ టు రీతు చౌదరి అండ్ తనుజ, నిఖిల్ స్ట్రాంగ్ పర్సన్. సో స్ట్రాంగ్ పర్సన్ అయినప్పుడు ఆఫ్టర్లో ఒక 100 grams యాపిల్ని హోల్డ్ చేయగలుగుతాడు. కానీ ఆ సెన్స్లో ఆలోచించి జస్ట్ ఇది ఆయనకు కామన్ థింగ్. ఎందుకంటే మన జిమ్లో అంత పెద్ద బరువులు లేపుతాడు, ఆపిల్ గీత ఒక లెక్క అని ఆలోచించి కొద్దిగా బలం ఎక్కువ స్ట్రాంగ్ కదా, ఈ యాపిల్ బరువు పెద్ద లెక్క కదా అని ఆలోచించేలా తనకు హ్యాంగ్ చేసి ఉంటుంది. సో అక్కడ సంజన పాయింట్ కరెక్టే, ఇక్కడ తిని బాధపడడం కరెక్టే. సో ఇద్దరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే 100%. సో మొత్తం మీద చూడాలి, 2 రోజులు మాట్లాడుకుంటూ తర్వాత చిల్డ్రన్ డే స్పెషల్ వస్తుంది. సో బిగ్ బాస్ చెప్పి తర్వాత దివ్యాన్ని బయటికి పంపించి అందులో నుంచి ఒక ఫోటో తెమ్మంటుంది. సో తను ఎగ్జాక్ట్లీ సుమన్ శెట్టి ఫోటో తెస్తుంది. సుమన్ శెట్టి ఫోటో ఇచ్చిన తర్వాత ఆ ఫోటో గురించి వివరించి చెప్పంటే తను చెప్తాడు, ఆ ఫోటో తనది 3 or 4 months ఉన్నప్పుడు. సో తన ఫోటో దించేటప్పుడు తన కెమెరా వైపు చూడకుంటే వాళ్ళ అమ్మ ఐస్ క్రీమ్ చూపించి ఆ ఫోటో దించినట. సో ఈ ఫోటో గురించి చెప్పి తర్వాత వాళ్ళ నాన్న ఎట్లా పైకి వచ్చిందంటే ఒక రెంటెడ్ షాప్ని తీసుకొని తర్వాత దాన్ని ఎట్లా ఓన్ చేసుకున్నాడు, తర్వాత ఎట్లా ఒక మంచి స్థాయికి వచ్చిండని చెప్తూ. సో వాళ్ళ నాన్న మాట ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, మనం ఎంత గొప్ప స్థాయికి పోయినా మనం వచ్చిన రూట్స్ అయితే మర్చిపోవద్దు. సో అట్లా మర్చిపోకుండా ఉంటే మనకి ఎప్పటికైనా కానీ గర్వం రాకుండా ఉంటుంది అని చెప్పి బాగా చెప్తాడు. సో తర్వాత కళ్యాణ్ అక్కడ కూర్చుంటాడు, తనుజ ఏడుస్తూ అటు ఇటు తిరుగుతుంది.
కళ్యాణ్ చూసి అరే ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు ఆపు అని అంటాడు. సో అప్పుడు తనుజ అంటది ముగ్గురం ఆడపిల్లలమే అందరం చాలా బాగా కలిసినాం, ఇప్పుడు ఒక్కొక్కరు మ్యారేజ్ వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది, తన బాధ అని చెప్తూ ఉంటుంది కళ్యాణ్. సో అప్పుడు కళ్యాణ్ ఆపురు ఆపురు అంటాడు. కళ్యాణ్ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పూర్తిగా వినొచ్చు కదా, మధ్యలో ఆపంటే ఎట్లా, మధ్యలో ఎందుకు ఆపంటావు, అలాంటిది ఎందుకు అడుగుతావు అని తను అడిగి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కళ్యాణ్ ఆపని అన్నది ఏంటంటే ఆ ఏడుపు ఆపన్న సెన్స్లో అంటాడు. కానీ తనుజ ఇంకా తప్పులేదు అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే చెప్పాను తను డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక స్టోరీ చెప్తాను తనకు, అంటే తన బాధ మొత్తం చెప్పేటప్పుడు మిడిల్ ఆపంటే తనకు బాధ అనిపిస్తుంది సెన్స్లో తను చెప్తుంది. సో అక్కడ కళ్యాణ్ ఆపన్నది ఏడుపు. సో తను ఏమన్నదంటే ఇంత మంచిగా బాధ ఫీల్ అయ్యి చెప్తున్నా కదా, ఇది చెప్పకుండా మధ్యలో ఆపేయమంటున్నాడు ఏందని తను అనుకుని అలాగే వెళ్ళిపోతుంది. రీతి చదువు వస్తే డిమాండ్ ఫోటో తెచ్చి అక్కడ పెడుతుంది. సో అందరు ఆ ఫోటో ఎప్పుడైతే అడిగేసరికి అప్పుడు డిమాండ్ ఫోన్ చెప్తాడు, నేను చెస్ కాంపిటీషన్కు డిస్టిక్లో వెళ్ళిపోయినా అక్కడ మెడల్ కొట్టిన అప్పటి ఫోటో అదని చెప్తాడు. సో నేను అసలు చెస్ మా నాన్న దగ్గర నేర్చుకున్నా. సో స్టార్టింగ్లో మా నాన్న నన్ను ఓడించేవాడు, తర్వాత ఎప్పుడైతే మా నాన్న ఓడించే స్టార్ట్ చేసినో అప్పటి వరకు ఒక్కసారి ఇంకా నేను అసలు మా నాన్న చేతిలో ఓడిపోలేని చెప్తూ అక్కడ ఎవరైతే మెడల్ ఇచ్చిందో వాళ్ళ పిల్లల్ని ఓడించి నాకు ఆ మెడల్ వచ్చింది. నాకు అది అప్పుడు బాగా హ్యాపీ అనిపించింది. అండ్ అదే కాకుండా నేను ఎవరి దగ్గర వెళ్ళకుండా చేసి నేర్చుకున్నా కదా, సో దానికోసం అక్కడ నా పిల్లలు అందరికీ ట్యూషన్ ఇప్పించేవారు నాతోనని బాగా చెప్పిండు. సో ఇది బాగా అనిపించింది, డిమాండ్ బాగుంది. సో మనోడు చెస్ ప్లేయర్, మంచి ప్లేయర్ అన్న. సో తర్వాత సంజన కళ్యాణ్ ఫోటో తెస్తుంది. సో ఈ క్రిస్టియన్ ఫోటో ఎవరిది అని అడుగుతుంది. సో అప్పుడు కళ్యాణ్ నాదేనంటాడు. నీదా, నేను నిఖిల్ది అనుకున్నా అంటే నిజంగా చెప్పాలంటే సంజన నిఖిల్ ఫోటో అనేది తెస్తుంది, ఎందుకంటే నిఖిల్ మాట్లాడతలేడు కదా. సో ఆ ఫోటో తెస్తే కొద్దిగా కూల్ అవుతాడని సెన్స్లో ఆ ఫోటో తెస్తుంది. సో అప్పుడు ఆ కళ్యాణ్ ఆ ఫోటో గురించి వివరణ ఇచ్చి, ఇది నేను 5th క్లాస్ ఉన్నప్పుడు ఫోటో. సో కృష్ణాష్టమి రోజు నేను చిన్నగా ఉంటాను కాబట్టి మా వాచ్మెన్ నాకు కృష్ణుని వేషధారణ వేసిండు. సో ఇది పేపర్లో వచ్చింది, నేను ఇంటర్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఆ ఫోటో తీసి నాకు పంపిండని కళ్యాణ్ చెప్తాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాడు. సో ఇక్కడ నుంచి కొద్దిగా బాధ అనిపిస్తుంది. సో కళ్యాణ్ వాళ్ళ నాన్న ఫస్ట్ మంచి బిజినెస్ చేసి మంచి స్థాయిలో ఉండే, హయ్యర్ స్థాయిలో ఉండేనంట. సో కళ్యాణ్ పుట్టినప్పుడు ఆ బిజినెస్ కాస్త ట్రిబుల్ అయిపోయింది. సో ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల జీరోకి వచ్చేసిందంట. ఎంత అంటే కనీసం కళ్యాణ్ అక్కడ ఉండలేని స్థితి, అంటే ఉంచలేని స్థితిలో వచ్చేసిందంట జీరోకి మొత్తం మీద. సో కళ్యాణ్ని వాళ్ళ అత్తమ్మ దగ్గర పంపించినట్ట. సో తనకు 3 or 4 years ఉన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై అత్తమ్మ దగ్గరికి వచ్చేసి, సో తనకు ఏం కావాలన్నా కానీ ఏం అందించినా కానీ తల్లిదండ్రుల ప్రేమ మొత్తం దూరమైన కళ్యాణ్. సో అప్పటికే సో హాస్టల్లో ప్రతి సండే అక్కడికి వెళ్తుండట. సో ఎవరెవరు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తుండట, తను ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ కోసం వెయిట్ చేస్తుండేనట. సో ఇది బాధ అనిపించేదని, ఎమోషనల్గా దూరం ఉన్నాని మస్తు బాధపడ్డాడు. తర్వాత తన 23 yearsలో మొత్తం మీద వాళ్ళ పేరెంట్స్ 4 years మాత్రమే కలిసి ఉన్నాడంట. సో ఇది ఇంకా బాధ అనిపించింది. సో అక్కడున్న తన బాధ చెప్పి మొత్తం ఏడిస్తే ఆల్మోస్ట్ అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు చాలామందికి ఏడ్చింది, మనకి ఇంకా బాధ అనిపించింది. సో మొత్తం మీద అయితే డార్క్ చైల్డ్హుడ్ అని చెప్పొచ్చు పాపం. ఎందుకంటే తల్లిదండ్రులకు దూరం ఉండడం అంటే, ఎమోషనల్గా దూరం ఉండడం అంటే ఎవరైనా కానీ చిన్న ఉన్నప్పుడు ఆ అమ్మ నాన్నతో కలిసి ఉండాలి అనుకుంటారు ఎవరైనా. సో ఆ పేరెంట్స్ లవ్కు దూరం ఉన్నాడు కళ్యాణ్. సో ఇది వన్ ఆఫ్ ది డార్క్ మూమెంట్ తన లైఫ్ చైల్డ్హుడ్లో. తర్వాత డిమాండ్ పవన్ దివ్య ఫోటో తీస్తాడు. సో తెచ్చేటప్పుడు తను ఇమిటేట్ చేస్తుంది దివ్యని అని. సో నాదేనా అని దివ్య తీసుకుంటుంది, ఆ ఫోటో చూస్తుంది. సో ఆ ఫోటో గురించి వివరిస్తుంది. ఎప్పుడంటే ఆ ఫోటో అంటే వాళ్ళు అప్పుడే తిరుపతికి వెళ్ళొస్తారంట, తన గుండు ఉంటుంది. సో వాళ్ళ అమ్మకు ఎట్లా గెటప్ ఉంటే అట్లా గెటప్ వేసి ఫోటో తెచ్చడం అలవాటు అంట. సో గుండు ఉన్నదని తెలిసి గుండుకు తగ్గట్టు కాస్ట్యూమ్ వేసి ఒక రౌడీలాగా రెడీ చేసి, అంటే ఆ రౌడీలాగా రెడీ చేసి ఫోటో దించిందట. సో మొత్తం మీద ఇది ఆ ఫోటో అని చెప్పి, సో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న గొప్పగా చెప్పి, సో తన స్టోరీని అక్కడికి ముగించేస్తారు. తర్వాత నిఖిల్ ఇమ్మని ఫోటో గుర్తించి తెచ్చి చూపించిన తర్వాత అక్కడ రీతు చౌదరి కొందరు ఉంటారు, మోడల్ సూపర్ మోడల్ అనేది టీచ్ చేస్తారు. సో ఇమ్మని ఆ ఫోటో చూసి చెప్తాడు, ఇది చిన్నప్పుడు ఫోటో, ఏమున్నా మా నాన్న ఇద్దరికి సేమ్ బట్టలు తెచ్చాడు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేమిద్దరం కలిసి మా అన్నయ్య నేను కలిసి ఫోటో దిగుతాం అని చెప్తాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాడు. నిజం చెప్పాలని కొద్దిగా బాధ అనిపించింది వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటే, ఎందుకంటే ఇమాన్యుల్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కఠినమైన పేదరికం ఉండేది. ఎట్లా అంటే తినడానికి తిండి కూడా ఉండకపోయేదంట. సో అలాంటి సిచ్యువేషన్లో ఇమాన్యుల్ వస్తే, అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళమ్మ వద్దనుకుందంట ఇమాన్యుల్. అయితే వాళ్ళ నాన్నమ్మను ఎవరో సంథింగ్ చెప్పి, ఇప్పుడు పుట్టబోయేవాడు మీ అబ్బాయే, ఆయన పుడితే మీ బాధలని తీరిపోతే ఏదో చెప్పి ఉంచిందట. సో వాళ్ళ నాన్న ఇంకా తను చాలా కష్టపడి పెంచిందట. ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య ఇమాన్యుల్కి చాలా సపోర్ట్ చేసిందట. ఎట్లా అంటే పనికి వెళ్ళినప్పుడు 20 బస్తాలు మోసేది ఉంటే ఇమ్మాన్యుల్కి 5 బస్తాలు చెప్పి తను 15 బస్తాలు మోస్తుంటాడు. అంటే చిన్నప్పటి నుంచి ఇంకా ఫుల్ సపోర్ట్ వాళ్ళ నాన్న నుంచి. సో ఆల్మోస్ట్ తన కష్టం రాకుండా పెంచినని చెప్పొచ్చు. సో ఇది చెప్పింది తను. సో కళ్యాణ్ తనజ ఫోటో తెచ్చిస్తాడు. సో తనజ ఫోటోని చూసి, ఇది నా యూకేజీ ఫోటో,
తట్టు ఇది హైదరాబాద్లో ఫోటో అని చెప్తుంది. సో తనది వాళ్ళ పేరెంట్స్కి 3 పిల్లలంట, ఐ మీన్ ఆడపిల్లలు 3. సో చుట్టుపక్కల చూసేవాళ్ళు 3 ఆడపిల్లలే. రేపు ఆ పొద్దున్న ఆ ముగ్గురులో ఏ ఒక్కరు ఏ పని చేసినా ముగ్గురికి ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసరికి వాళ్ళ నాన్న ఈమెతో అంటున్నాడు వాళ్ళ అమ్మతో, పిల్లల్ని ఎక్కువ చదివించచ్చు, ఒక ఏజ్ వరకు చదివించి తర్వాత పెళ్లి చేసేద్దామని తరచూ అంటుంటాడ. అది వాళ్ళ అమ్మకి నచ్చక వెంటనే వాళ్ళ చెల్లెని వాళ్ళ నానమ్మ దగ్గర వదిలేసి కథం 2 పిల్లల్ని పట్టుకుని హైదరాబాద్ వచ్చేసిందట తనజ వాళ్ళమ్మ. సో అప్పటికి వాళ్ళ నానమ్మ ప్లస్ వాళ్ళ నాన్న తెలుసుకొని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసినా కానీ నాకు హస్బెండ్ లేకున్నా పర్లేదు, నా లైఫ్ నా కెరీర్ లేకున్నా పర్లేదు, కానీ నా పిల్లల భవిష్యత్తు మాత్రం బాగుండాలి అని పట్టుబట్టించి వాళ్ళని చదివించి ఈరోజు ఈ స్థాయిలో ఉంచిందని తను బాగా గొప్ప ఫీల్ అవుతుంది. సో నా లైఫ్లో నాకు రియల్ హీరో మాత్రం మా మమ్మీ అని వాళ్ళ అమ్మ గురించి చాలా గొప్పగా చెప్తే తను. సో ఇది బాగా అనిపిస్తుంది. మొత్తం మీద ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది, ఆ ఉమెన్ ఇన్స్పిరేషన్ స్టోరీ అనిపించింది. సో మొత్తం మీద వాళ్ళ అమ్మకి సెలెక్ట్ కొట్టాలి అసలు నిజం చెప్పాలంటే. అంత మంచి బ్రేవ్ డిసిషన్ తీసుకొని వాళ్ళు మంచి చదివించి ఈ పొజిషన్ ఉంచిందంటే నిజంగా వాళ్ళ అమ్మ గ్రేటే అనిపించింది. తర్వాత ఇమాన్యుయల్ సంజన ఫోటో తీస్తాడు. సో సంజన ఫోటో చూసి ఓ మా సిస్టర్ అంటాడు. మా ఇంట్లో అమ్మాయిన నాన్న అన్నీ నేనే, చిన్నప్పుడు మా చెల్లెని ఎవరైనా అన్నారా వాళ్ళ పని అయినట్టే అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా తనతో గొడవ పెట్టుకుంటాడు. అమ్మో ఇది మాట అయినది కానీ ఇంట్లో వాళ్ళు ఇంకేమనకపోతున్నాడు తను. సో తర్వాత సుమన్ శెట్టి నిఖిల్ గౌరవ్ ఫోటో తీస్తాడు. అప్పుడు గౌరవ్ అంటాడు, నేను చిన్నప్పటి నుంచి నటి, అసలు నేను పుట్టినప్పుడు నర్సు ఇచ్చేటప్పుడు జారి పడ్డానంట. అమ్మని అమ్మ షాక్ అయినా, ఆ హూ ఎంత భయంకరంగా అనిపించింది నాకు చూసేటప్పుడు. తర్వాత గౌరవ్ నిఖిల్ ఫోటో తీస్తాడు. అప్పుడు నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తాడు, నేను చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్గా పెరిగినా, మా పేరెంట్స్ వాళ్ళంతా స్ట్రిక్ట్గా ఉంచి నన్ను, సో వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంచడం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అనుకుంటా. సో ఐ లవ్ యూ మమ్మీ డాడీ, నేను ఈ స్థానంలో ఉన్నంటే మీరే కారణమని వాళ్ళకి చెప్తాడు. తర్వాత నిఖిల్ భరణి ఫోటో తీస్తాడు. భరణి గారు చెప్పి, నేను చిన్నప్పటి నుంచి నేను అసలు మార్షల్ ఆర్ట్ని అసలు నేను చెప్పాలంటే చిన్నప్పుడు ఒక్క మాట కూడా వినకపోతుండే. నేను ఆ పని చేద్దానంటే అదే చేస్తుండే, అంటే మస్ట్ చేసి అంటారు కదా కోది పనులు. చిన్నప్పటి నుంచి బర్ని ఎవ్వ మాట వినకపోతున్నాడు. సో అందరి ముందు వాళ్ళ మమ్మీకి, మమ్మీ సారీ నీ మాట విన్నందుకని సారీ చెప్తాడు. ఇదంతా అయిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే బిగ్ బాస్లో ఒక్కొక్కరి కథలు ఒక్కొక్కరు లేక ఉండేది. అసలు మేబీ మనం చూస్తాం ఒకరిని తిట్టుకుంటామేమో, కానీ మనం జస్ట్ బిగ్ బాస్ షో లెక్కని చేసుకోవాలి తప్ప దాన్ని ఒక్కొక్కరు హేటర్ పెంచుకోవద్దు ఒక కంటెస్టెంట్ మీద. సో జస్ట్ షో లెక్క చూడాలి, ఎంజాయ్ చేయాలి, వదిలేయాలి కథ. ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరు ఎంతెంతో కష్టపడి ఒక్కొక్క స్థానంలోకి వచ్చింది కదా. సో అంత సింపుల్గా వచ్చిన వాళ్ళు అయితే ఎవరికి కాదు. సో ఎవరి కథ వాళ్ళది. సో జస్ట్ షో లెక్కని చూడాలి, ఒక్కరి మీద హేటర్ పెంచొద్దు. కథం ఈ షో అయిపోయింది అనుకో, వదిలేయాలి అంతే. రైట్. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఉంటా, బాయ్. సో కెప్టెన్ తనుజ గురించి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. సో ఫిజికల్లీ తనుజ వీక్, అక్కడ కంటే కొంతమంది కన్నా ఖచ్చితంగా తన వీక్, కానీ తన సంకల్ప బలం గెలవాలని తప్పకుండా చూసినాం, అది చాలా స్ట్రాంగ్. అదే ఈరోజు తనని కెప్టెన్ చేసింది. సో తను స్టార్టింగ్ నుంచి ఓడిపోతూ లాస్ట్ 10వ వీక్లో కెప్టెన్ అయింది. సో గెలవాలన్న తప్పన కసే తనని ఈరోజు కెప్టెన్ చేసింది. సో దట్టు ఆమె గెలిచిన 10 టాస్క్లలో ఆ కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో దట్టు వాళ్ళ మీద గెలిచింది. సో హేటర్కు మంచి ఆన్సర్ ఇచ్చింది. సో ఇది నేను చెప్దాం అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్.